దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఆఖరి మ్యాచ్ మరికొన్ని గంటల్లో మొదలవబోతుంది. ఇప్పటికే ఫైనల్ అడుగుపెట్టిన ఆర్సీబీ ధీమాగా ఉంది. ఇక మొన్న జరిగిన ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విరోచిత పోరాటంతో ముంబై ఇంటికి వెళ్ళింది. పంజాబ్ ఫైనల్కి వచ్చింది. 3 ఏళ్ల ముందు ఐపీఎల్ అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ సైతం కప్పును ముద్దాడింది. కానీ 18 ఏళ్లుగా విరాట్ కోహ్లీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు, ఆర్సీబీ అభిమానులు కన్న కల మాత్రం కలగానే మిగిలిపోయింది. రజత్ పటిదార్ కెప్టెన్సీలో ఈసారి ఆర్సీబీ ఫైనల్లో అడుగుపెట్టింది. జట్టు సభ్యులందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కప్పును ముద్దాడాలని ఎదురు చూస్తున్నారు. అలాగే పంజాబ్ సైతం 18 ఏళ్లుగా కప్పును కొట్టాలని ఎంత ట్రై చేసినా వారి కల కూడా కలగానే మిగిలిపోయింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ ఛాంపియన్గా నిలిచింది. అయినా శ్రేయస్ అయ్యర్ని కేకేఆర్ ఎందుకు వదులుకుందో ఎవ్వరికి అర్థం కాలేదు. కేకేఆర్ వదులుకుందనే కోపంతోనో లేదా పంజాబ్కి టైటిల్ లేదనే కసితోనో తెలియదు, కానీ మనోడు మాత్రం ఇరగొట్టేశాడు. క్వాలిఫై 2లో ముంబై లాంటి బలమైన జట్టుతో ఆమె తూమి తేల్చుకోవాల్సిన సమయంలో శ్రేయస్ అయ్యర్ ఆడిన ఆట జట్లతో సంబంధం లేకుండా ప్రతి క్రికెట్ అభిమానికి విపరీతంగా నచ్చింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ 2 జట్లకి కెప్టెన్లు మారుతున్నారు, కానీ ఈ జట్ల జాతకం మాత్రం మారట్లేదు. కానీ ఈసారి జాతకం మారింది. ఇప్పటి వరకు కప్పును కొట్టని 2 జట్లు ఫైనల్ అడుగుపెట్టాయి. మరికొన్ని గంటల్లో కొత్త ఛాంపియన్ ఎవరు తేలిపోనుంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ 2 జట్లు ప్రస్తుతం సమ ఉజ్జీవులుగా ఉన్నాయి. వీటిలో ఏ జట్టు గెలిచినా నూతన ఛాంపియన్గా అవతరించినట్లే. ఎందుకంటే ఇటు పంజాబ్ కింగ్స్, అటు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఒక్కసారి కూడా ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకోలేదు. పంజాబ్ కింగ్స్ అయితే 11 ఏళ్లుగా అసలు ప్లే ఆఫ్లోకే రాలేదు. ఈసారి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఏకంగా ఫైనల్కు చేరుకుంది. అటు ఆర్సీబీ పరిస్థితి కూడా ఇంతే. 17 సంవత్సరాలుగా టైటిల్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ 36 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. సరి సమానంగా చెరో 18 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. సమరంలో సమోజ్జీలుగా ఉన్న ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్కు క్రీడా అభిమానులు పండగనే చెప్పొచ్చు. అయితే వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు అయితే మాత్రం రేపటికి రిజర్వ్ డే ఉంటుంది, కానీ రేపు కూడా రద్దు అయితే మాత్రం ఆర్సీబీకి నిరాశ తప్పదు. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో టాపర్గా ఉన్న పంజాబ్ కింగ్స్ని విజేతగా ప్రకటిస్తారు. ఆర్సీబీ గెలుస్తుందా లేక పంజాబ్ గెలుస్తుందా లేదా ఈ 2 జట్ల పైన వరుణుడు గెలుస్తాడన్నది ప్రస్తుతానికి అప్రమత్తం కాబట్టి రాత్రి వరకు వేచి చూడక తప్పదు. ఇంతకు ఎవరు ఛాంపియన్ అవుతారని మీరు అనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.